హాయ్, వెల్కమ్ టు గట్టూస్ కిచెన్. ఈరోజు నేను మీకు ఎగ్గుతో హాఫ్ బాయిల్డ్ సింగిల్ రోస్ట్, హాఫ్ బాయిల్డ్ డబల్ రోస్ట్ ఎలా చేయాలో చూపిస్తాను. చాలా సింపుల్గా అయిపోతుంది. మనం సాంబార్లోకి కానీ పప్పులోకి కానీ నంచుకోవడానికి చాలా బాగుంటుంది. లేదు ఈవినింగ్ స్నాక్ లాగా కూడా చాలా బాగుంటుంది. ఫుల్ ప్రోటీన్ కదా, మనం ప్రోటీన్ తీసుకోవాలంటున్నారు కదా, ఇది చాలా ఈజీగా చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది టేస్ట్. ఇది ఎలా చేయాలో చూపిస్తాను. సింగిల్ రోస్ట్, డబల్ రోస్ట్ రెండు ఒకేసారి చూపిస్తాను. మీకు గనక నచ్చితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇది చాలా సింపుల్గా జస్ట్ 5 మినిట్స్లో అయిపోతుంది. ఐరన్ పెనం మీద చేసుకోండి, హెల్త్కి కూడా చాలా మంచిది. ఎలా చేయాలో ఇప్పుడు మీకు నేను చూపిస్తాను. ముందుగా పెనం వేడెక్కనివ్వాలి. పెనం వేడెక్కగానే కొంచెం ఆయిల్ స్ప్రే చేసుకోవాలి. ఆ తర్వాత ఎగ్ని కట్ చేసి జాగ్రత్తగా వేయాలి. దీన్ని కొంచెం మీడియం సెగ మీద కొంచెం కాల్చుకోవాలి. చుట్టూ కొంచెం ఆయిల్ స్ప్రే చేసుకోవాలి. కొంచెం ఇలా కాలినాక ఉప్పు కారం కలిపింది మనకు నచ్చినంత వేసుకోవచ్చు. ఇలా చల్లుకోవాలి. ఉప్పు కారం వేసుకోవచ్చు, ఉప్పు మిరియాల పొడి కూడా వేసుకోవచ్చు. ఒక్కోసారి ఒక్కో రకం టేస్ట్ మనం మార్చుకుంటూ తింటే బాగుంటుంది. కొంచెం వేగింది కదా, దీన్ని తీసుకుందాం. దీన్ని ఇలాగే మనం ప్లేట్లోకి తీసుకొని తింటే ఇది హాఫ్ బాయిల్డ్ సింగిల్ రోస్ట్. అంటే ఇక్కడ ఎల్లో పార్ట్ అనేది కొంచెం లిక్విడ్గానే ఉంది. ఇది ఒక రకం. డబల్ రోస్ట్ ఎలా చేయాలో కూడా చూపిస్తాను. ఇది తీసుకొని పక్కన పెట్టుకొని మళ్ళీ కొంచెం ఆయిల్ స్ప్రే చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని జాగ్రత్తగా ఇంకో వైపు కూడా వేసుకోవాలి. ఇటు కూడా కొంచెం మెల్లిగా కాల్చుకోవాలి. ఒక 2 మినిట్స్ ఇలా తక్కువ సెగ మీదనే కాల్చుకోవాలి. అప్పుడే మనకి ఎగ్ అనేది ఎల్లో అనేది గట్టిగా అవ్వకుండా కొంచెం లోపల లిక్విడ్గానే ఉంటుంది. మనం హాఫ్ బాయిల్డ్ ఎగ్, సింగిల్ రోస్ట్, డబల్ రోస్ట్ రెండు ఎలా చేయాలో చూపించాను. ఇది చాలా బాగుంటుంది. మనకు సాంబార్లో కానీ ఊరికే అన్నం తింటూ సైడ్కి తినడానికి కూడా చాలా బాగుంటుంది. హాఫ్ బాయిల్డ్ ఎగ్, సింగిల్ రోస్ట్, డబల్ రోస్ట్.